మనకి సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా చాలా భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 28వ తారీఖున రావటం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగ్స్ గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా సిపి గారు ఆధ్వర్యంలో, జీవీఎంసీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 2-3 మీటింగ్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి ఈరోజు కూడా లోకల్ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అఫీషియల్స్ అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ఆ 2 రోజులు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మా డిపార్ట్మెంట్ మీద, అడ్మినిస్ట్రేషన్ అందరి మీద ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే 32 కిలోమీటర్లు ఏదైతే గిరి ప్రదక్షిణ రూట్ ఉందో ఆ రూట్ ఇప్పటికే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయడమే కాకుండా కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో ఎక్కడ కూడా భక్తులు నడిచేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మళ్ళీ ఇంకొక 2 జాయింట్ కమిటీ మీటింగ్స్ కూడా, అంటే ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని మిగతా అవన్నీ కూడా ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే కూడా అవి కూడా పూర్తి చేసుకుంటారు. వీటితో పాటు అప్రాక్సిమేట్లీ స్వామివారి రథం మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. అయితే అక్కడ మనకి తొలిపావంచ దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి దగ్గర 50 క్యూ లైన్స్తో 120 ఐరన్ స్టాండ్స్తో కలిపి అక్కడ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఒకటి మనకి కమాండ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఓవరాల్గా చెప్పాలంటే 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 32 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా అదంతా నడిచే దారి అంతా వాటిలో 28 స్టాల్స్, హెల్పింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలు అనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాలు అక్కడ కూడా ఉంటారు. వాళ్ళతో పాటు 7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ, అంటే 32 కిలోమీటర్ల పరిధిలోని కూడా వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తూనే 7 కంట్రోల్ రూమ్స్ దగ్గర కూడా సపరేట్గా వాటర్ ఫెసిలిటీ, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, మెడికల్ క్యాంపు అన్నీ కూడా రన్ అవుతాయి. వీటితో పాటు ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. మీకు తెలుసు యోగాంధ్ర టైంలో బబుల్స్ని ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇక్కడ 115 పాయింట్స్లో వాటర్ బబుల్స్ని కూడా ఏర్పాటు చేయడమే కాదు, సపరేట్గా మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. వీటితో పాటు వచ్చిన భక్తులు ఎవరు ఇబ్బంది పడకూడదు అని 596 టెంపరీ టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈచ్ 1 కిలోమీటర్కి దగ్గర 18 to 20 మధ్యలో యావరేజ్గా చూసుకుంటే టాయిలెట్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అది జీవీఎంసీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి వాటర్ కూడా అక్కడెక్కడ ఇబ్బంది లేకుండా, వాటి క్లీనింగ్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సపరేట్గా ఒక మనిషిని ఎండాస్ చేసి పెడుతున్నారు. అదొకటి. అదే కాకుండా ఇప్పుడు మనకి ఎక్కువ మంది అప్పు గారి దగ్గరకు వచ్చేసరికి సముద్ర స్నానాలు చేసి కూడా వాళ్ళ మళ్ళీ బయలుదేరే పరిస్థితి ఉంటుంది. దగ్గర 30 మంది ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. 31 మెడికల్ క్యాంప్స్ని, 22 అంబులెన్సెస్లో కూడా 1+1 డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్ మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్, సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5,000 మంది ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తారు. అందులో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున 2,700 మందిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటు వాలంటీర్స్ దగ్గర నుంచి, సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర నుంచి, సచివాలయం స్టాఫ్ అందరూ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే
వాళ్ళ వర్క్స్ వాళ్ళ పాయింట్స్ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. వాటితో పాటు చాలా అంటే ఇక్కడ మనకి మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏమవుతదంటే 28 తారీఖున సుమారుగా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసుకొని దగ్గర దగ్గర 220 స్కూల్స్‌కి ఆ ఒక్కరోజు లోకల్ హాలిడే డిక్లేర్ చేస్తున్నాం. 220 స్కూల్స్. ఎందుకంటే ఐన్ రూట్‌లోని స్కూల్ పిల్లలు ఇబ్బంది పడకూడదని 220 స్కూల్స్‌ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కూడా 28వ తారీఖున లోకల్ హాలిడే. ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ 2 కూడా, కాలేజెస్ కూడా అన్నీ కూడా, విద్యాలయాలన్నీ కూడా ఆ రోజు హాలిడే ప్రకటించడం జరిగింది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ కూడా మొత్తం 40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, దారి పొడుగున లైటింగు, దారి పొడుగున సీసీటీవీ కెమెరాలు, ఎవ్రీథింగ్ ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీకు తెలుసు RFID ట్యాగింగ్ సిస్టమ్ మీకు లాస్ట్ టైం నుంచి ఉన్నదే. ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్కడ కూడా తప్పిపోకుండా, పిల్లలు పెద్దవాళ్ళు తప్పిపోకుండా ఉండేదానికి ఆ ట్యాగింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో మనం చూసేసరికండి చాలామంది రకరకాలుగా ట్రాఫిక్ ఎలా ఆగిపోతుంది అలా అంటే లాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని అదేవిధంగా కొంతమంది ఇచ్చిన సూచనలు సలహాలు, ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. వాటన్నింటినీ కూడా బేస్ చేసుకొని హెవీ వెహికల్స్ డైవర్ట్ మాట ఆ ఒక్కరోజు ఆనందపురం నుంచి సబ్బవరం హైవే మీదకి వెళ్తున్నాయి. అదేవిధంగా 2 వీలర్ 3 వీలర్ కూడా డైవర్ట్ ఏం చేస్తున్నామంటే ఆనందపురం నర్వ రోడ్లో సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పంపిస్తాం. సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మీరు దయచేసి మీ ద్వారా ప్రజలు కూడా పెట్టేది ఏంటంటే ప్రతి సంవత్సరం మన దగ్గర ప్రతిష్టాత్మకంగా జరిగే గిరి ప్రదక్షిణ ఎవరి భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి మన దగ్గరికి వస్తారు. 5 లక్షల మంది లాస్ట్ టైం వచ్చారంటే ఈసారి మా కలెక్టర్ గారు అయితే 10 లక్షల మందిని మేము చూసుకోవాల్సి వస్తుందండి మేడం అని చెప్పారు. ఈవెన్ 10 లక్షలకైనా మేము రెడీగా ఉన్నాం. ఈరోజు 10 లక్షల మంది వచ్చి ప్రజలందరూ కూడా గిరి ప్రదక్షిణ చేసినా కూడా ఏర్పాట్లు మాత్రం అంతవరకు చేస్తున్నాము. కాబట్టి లోకల్లో ఉన్న ప్రజలు కూడా దయచేసి కొంచెం ఆ రోజు సమయం పాటించి డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించాల్సిందిగా పబ్లిక్ అందరినీ కూడా మా అందరి తరపున మేము కోరుకుంటున్నామండి. పార్కింగ్ ఏరియాస్ కూడా అరౌండ్ 52 పార్కింగ్ ఏరియాస్ పెట్టాం. అంటే వచ్చిన గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోరు. కానీ అయినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ 40,000 మంది దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి 80,000 మంది దర్శనాలకి కొండ మీద కూడా ఏర్పాట్లు కూడా అన్నీ క్లియర్గా చేసుకున్నాం. దర్శనం అవైలబిలిటీ కూడా మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది దర్శనం అవైలబిలిటీ. యాజ్ ఆఫ్ దట్ మీకు సేవలు, ఆర్జిత సేవలు ఆ రోజు ఏ సేవలు కూడా ఉండవు 28వ తారీఖున. సో భక్తులందరూ కూడా దీన్ని కూడా గమనించుకొని భక్తి శ్రద్ధలతో చేసే ఆ గిరి ప్రదక్షిణ అన్నది విజయవంతంగా ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ట్రాఫిక్ ఆంక్షలమా అంటే యాజ్ ఆన్ దట్ సిచ్యువేషన్ మేము చూసుకుంటాం. ఆ 2 రోజులు 28వ తారీఖున 29వ తారీఖు మధ్యాహ్నం వరకు హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అటువైపు పంపించేస్తాం. సో ఏది కూడా సిటీలోకి రాదు. ఫస్ట్ విషయం, కొన్ని ఏరియాస్లో మధ్యలో ఇప్పుడు ఇందాక మన విష్ణుకుమారాజు గారు చెప్పారు, కొన్ని సీతమ్మధార ఏరియాలోని మనకి మన అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ దగ్గర నుంచి కిందకి NRA హాస్పిటల్ మీదుగా గురుద్వార దగ్గర కొంతమంది దిగుతారు. ఆ ఏరియాస్లో కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు వాటర్ ఫెసిలిటీ కల్పిస్తున్నాము. అటువంటి ఏరియాస్లో కనుక కొంచెం మూమెంట్ ఎక్కువ ఉంటే కనుక అక్కడ కూడా ఈ 2 వీలర్స్ని 4 వీలర్స్ని డైవర్ట్ చేస్తాం. నేను అందుకే ప్రజలకు అప్పీల్ పెడుతున్నా. ఇది ఏదో మేము ప్రతి సంవత్సరం భక్తులు తీసుకునే ఒక సెంటిమెంట్ కాబట్టి ఆ ఒక్కరోజు కొంచెం మాకు సహకరించండి.